జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని కౌన్సిల్ సమావేశంలో కాకి గోవిందరెడ్డి బలంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ గాజువాకలో 107 సచివాలయాలు ఉన్నాయని, అందులో సగంకి పైగా సచివాలయాలకి ప్రభుత్వం అద్దె రూపంలో ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. గతంలో 98 మంది బిల్లు కలెక్టర్లు చేసే పనిని ఇప్పుడు 578 మంది చేయడం సరికాదని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై అటు సచివాలయం ఉద్యోగులు, కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగుల తీరును నిరసిస్తూ కార్పొరేటర్ గోవిందరెడ్డి ఉదయం నుండి 69వ వార్డులో 7 సచివాలయాలను ఆయన పరిశీలించి అక్కడే భోజనం చేసి వచ్చే ప్రజలకి సమాధానం చెబుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సచివాలయం వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థ వచ్చేటప్పుడు జీరో కరప్షన్తో వ్యవస్థలు నడవాలని చెప్పి సచివాలయ వ్యవస్థ పెట్టారని చెప్పి గవర్నమెంట్ జీవో ఉంది. ఈవేళ ఒక వార్డులో, మా వార్డులో 7 సచివాలయాలు ఉన్నాయి. సుమారు 10 మంది గవర్నమెంట్ సచివాలయం 10 మంది చొప్పున సుమారు 70 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అసలు ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వం జనరల్ గా పనిచేసే ఎంప్లాయీస్ ని 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా ఒక WPRS కానీ, ఒక ఎమ్యూనిటీస్ సెక్రటరీని కానీ, శానిటరీ సెక్రటరీ కానీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు? 2, నేను ఉదాహరణ తీసుకున్నాను. 1 ఇయర్ నుంచి మా వార్డులో ఎన్ని ప్లాన్లు ఉన్నాయంటే అన్ని కలిపి 30 ప్లాన్లు ఉన్నాయి. 30 ప్లాన్లు డివైడెడ్ బై 7, మనిషి 3 ప్లాన్లు. ఈ 1 ఇయర్ నుంచి ఈ 3 ప్లాన్లే చూస్తున్నారు. అది ప్రొసీజర్ ప్రకారం అవినీతి రహితంగా చేయాలనుకుంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా నోటీసులు ఇచ్చి స్క్వాడ్ కూడా వెళ్ళాల్సిన పని లేకుండా అది లీగల్ ప్రొసీజర్ ఏదైతే వాళ్ళకి 3 రోల్స్ 52 రెస్పాన్సిబిలిటీస్ తోటి వాళ్ళకి జాబ్ ఇచ్చారు. అరే జాబ్ ఇస్తే జాబ్ దగ్గర పని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అక్షరం వాళ్ళందరినీ అవినీతి జరగకుండా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా లక్ష్యం నెరవేరాలంటే ట్రాన్స్ఫర్లు చేయాలి. 2, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు అసలు వార్డులో ఈ 70 మంది అవసరం లేదు. వీళ్ళందరినీ ఆఫీసులో 10 మందికి అవసరం ఉంది. అకామిడేట్ చేయించండి. ఇన్నాళ్ళు ఒక బిల్ కలెక్టర్ వార్డు అంతా ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఇవాళ 10 మంది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఏంటి పని ఎక్కడ ఉంది? ఒక మనిషి చేసే పని 10 మంది చేస్తున్నారు. డబ్బులేమో జీతాలు గవర్నమెంట్ ఏమో కోట్లాది రూపాయలు ఇస్తున్నాయి. నా దృష్టిలో వార్డుకి 1 కానీ 2 కానీ సచివాలయానికి మిగతా సచివాలయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి పంపించండి, డబ్బులు మిగులుతాయి. 13/12/2024 ఇవాళ సుమారు సమయం 2 గంటల సమయం వెంకటేశ్వర కాలనీ సచివాలయంలో నేను ఇక్కడ ఉన్నాను. కారణం ఏంటంటే తేదీ 11/12/2024 సాధారణ కౌన్సిల్ సమావేశంలో సచివాలయ వ్యవస్థ, అందులో సచివాలయ సిబ్బంది పనితీరు, మరి ప్రమోషన్స్, చేతానికి తగిన పని కల్పించమని అధికారులను కోరడం ద్వారా కొంతమంది సచివాలయ సిబ్బంది యొక్క ఆత్మాభిమానం, మనోభావాలు దెబ్బతిన్నాయని నిరసన తెలియజేశారు. క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక రోజంతా మాతో ఉండి మేము పడే కష్టాన్ని తెలుసుకుంటే విషయం తెలుస్తుందని చెప్పారు. దాన్ని స్వాగతించి 13వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను కాపుతుంగలం సచివాలయం 1, కాపుతుంగలం సచివాలయం 2 సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వహించడానికి అటెండెన్స్ వేసే ప్లేస్కి 6 గంటలకు వెళ్ళాను. 6 గంటల 7 నిమిషాల వరకు వెయిట్ చేశాను. 12 మంది సుమారు ఎంప్లాయీస్ అక్కడ అటెండ్ అయి ఉన్నారు. వారితో ఒక ఫోటో దిగాను. అక్కడ వారిని అడిగాను, సచివాలయం సెక్రటరీ, శానిటరీ సెక్రటరీలో రాలేదా అంటే ఈరోజు రాలేదండి అన్నారు. అయితే ఈ శానిటరీ సెక్రటరీలు రిపోర్టింగ్ ఆఫీసరు శానిటరీ ఇన్స్పెక్టర్కి, శానిటరీ సెక్రటరీలు రిపోర్టింగ్ ఆఫీసర్. కాబట్టి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నేను అలాగా
ఎడుతుంగలం సచివాలయం, కాప్తమలం 1 సచివాలయం, కాప్తమలం 2 సచివాలయంకి సంబంధించి మీరు వర్కర్స్కి మస్తర్ వేసే ప్లేస్లో ఉన్నాను, సచివాలయం సెక్రటరీలు ఎవరు ఇక్కడ రాలేదండి అని అడిగాను.